పడినటువంటి విత్తనాలను ఎవరు వచ్చి మింగేశారు? పక్షులు వచ్చి తినేశాయంట. అంటే ఈ త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలు వారి యొక్క జీవిత విధానం ఎట్లా ఉంటుందో తర్వాత వచనాలలో వివరిస్తూ ఉన్నాడు. ఒకసారి 18, 19 వచనాలను మనం చూద్దాం. 18, 19 వచనాలను చూస్తే దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన వానిని ఎత్తుకొని పోవును, త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. ఎవరంట? త్రోవ ప్రక్కన విత్తబడినటువంటి వాడు వీడే. అంటే ఏ గింజ అయితే, ఏ విత్తనమైతే త్రోవ ప్రక్కన పడుతూ ఉందో ఆ వ్యక్తికి దేవుని వాక్యం వినిపించబడుతూ ఉంది, దేవుని వాక్యము వివరించబడుతూ ఉంది. వారు మందిరానికి వస్తూ ఉంటున్నారు, పాటలు పాడుతూ ఉంటున్నారు, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారు, దేవుని మందిరంలో పాల్గొంటూ ఉన్నారు, ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారు. కానీ దేవుని వాక్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారంట. ఏ స్థితిలో ఉన్నారు? గ్రహించలేని స్థితిలో ఉన్నారు. అవును, నిజమే. ఈ రోజున సంఘాలలో మనం చూస్తే ఆత్మీయంగా లేదంటే క్రైస్తవ సమాజంలో కనుక మనం చూసినట్లయితే ఆత్మీయంగా దేవుని వాక్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటా ఉన్నారు. అందుకని ఇంకా రక్షణ మార్గంలోనికి రాలేకపోతూ ఉన్నారు. సమృద్ధి జీవము కలిగినటువంటి సంఘమా, నీ కొరకు దేవుడు ఒక మంచి దైవజనుడిని ఏర్పాటు చేసి నిన్ను ఆత్మీయంగా పోషించడానికి, నిన్ను ఆత్మీయంగా బలపరచడానికి, నిన్ను ఆత్మీయంగా దేవునిలో నడిపించడానికి, నిన్ను దేవునికి సన్నిహిత సంబంధంగా కలిగి జీవించడానికి దేవుడు నీ కొరకు ఒక ఆత్మీయ నాయకుడిని ఏర్పాటు చేస్తే, మరి దేవుని వాక్యములు నీకు వినిపించబడుతూ ఉండగా దేవుని వాక్యాన్ని నువ్వు గ్రహిస్తూ ఉన్నావా? దేవుని వాక్యాన్ని నువ్వు గ్రహిస్తూ ఉన్నావా? లేదా ఇంకా గ్రహింపలేని అజ్ఞాన స్థితిలో మిగిలిపోయి ఇంకా త్రోవ ప్రక్కనే ఉన్నావా? నీ ఆత్మీయ స్థితి ఏంటి అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీ ఆత్మీయ మేలుల కొరకే కదా గత వారం సువార్త సభలు జరిగాయి, సెమినార్ జరిగింది.